నమస్తే. వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. రైట్, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రధానమైన అంశం చర్చనీయాంశంగా మారింది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ రాష్ట్రానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నుంచి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కి సంబంధించిన కుమారుడి వ్యవహారం రాష్ట్ర రాజకీయాలలో రచ్చగా మారుతోంది. బండి సాయి భగీరథ్ ఎందుకు ఈ పేరు పదే పదే రాష్ట్ర రాజకీయాలలో వచ్చింది? గతంలో కూడా మనందరం కూడా చర్చించుకున్నాం. గతంలో కూడా మనందరికీ తెలిసిన విషయమే. చాలా సందర్భానికి కూడా గతంలో కూడా ఈ కేసులకు సంబంధించి ఈ వివాదాలకు సంబంధించి మనం చూసాం. ఎందుకంటే భగీరథ్పై ఏది మహీంద్రా యూనివర్సిటీకి సంబంధించి 2023లో కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. యూనివర్సిటీలో ఒక తోటి విద్యార్థిపై భగీరథ్ దాడి చేస్తున్న వీడియో అప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే దాని దుండుగల్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 341 కానీ 323 కానీ 504, 506 కింద అప్పుడు కేసు నమోదు చేసిళ్ళు. అయితే ఈ కేసులో యూనివర్సిటీ ఆయనను సస్పెండ్ చేయగా హైకోర్టు స్టే ఇచ్చి పరీక్షలు రాసేందుకు కూడా అనుమతి ఇచ్చిన విషయం అది అందరికీ తెలిసిన విషయమే. అయితే దాంతోపాటుగా అక్కడ తన స్నేహితుడికి సంబంధించిన సోదరిని ఎవరినో ఇబ్బంది పెడుతుంటే అప్పుడు భగీరథ్ వచ్చి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఘర్షణ వాతావరణం ఆ వీడియోలకు సంబంధించి హైలైట్గా జరిగిన విషయం అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు మరొకసారి బండి భగీరథ్ ఎందుకు తెర మీదకి వచ్చేండు? తెర మీదకి రావాల్సిన అవసరం ఏంటి? భగీరథ్కు సంబంధించి అసలు ఏం జరిగింది అనేది కరీంనగర్కు సంబంధించి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ కంప్లైంట్ ఇచ్చిండు. ఏమని కంప్లైంట్ ఇచ్చిండంటే దాంట్లో విషయాలను కాస్త నేను లోతుగా చదివే ప్రయత్నం చేస్తా. ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి భగీరథ్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చిండో కోంపల్లికి సంబంధించిన ఒక కుటుంబం తనను హనీ ట్రాప్ చేసిందని, వ్యక్తిగత విషయాలను అడ్డం పెట్టుకుని దాదాపుగా 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తారనేది భగీరథ్ వాదన. అయితే ఈ భగీరథ్ ఫిర్యాదు మేరకు అక్కడ 2 టౌన్ ఎస్ఐ గారు పూర్తి స్థాయిలో కంప్లైంట్ తీసుకున్నారు. దాని తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చాడు. డబ్బులు ఇవ్వకపోతే తన తండ్రి యొక్క రాజకీయ జీవితాన్ని మొత్తం నాశనం చేస్తా, నీ రాజకీయ జీవితాన్ని కూడా నాశనం చేస్తా, నీ తండ్రి పేరు కూడా పరువు కూడా పోతుందని బెదిరిస్తే భగీరథ్ వెంటనే గూగుల్ పే నుంచి 50,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాను అనేది వాదన. అయితే నిందితులను తను బెదిరించిన ఆడియో కాల్స్ కానీ మరియు తాను పంపిన ఏవైతే స్క్రీన్ షాట్లకు సంబంధించి భగీరథ్ అయితే పోలీస్ స్టేషన్లో సమర్పించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. సో భగీరథ్కు సంబంధించిన వాదన ఇది ఏంటి అంటే, తనకు ఒక స్నేహితుడు ద్వారా లేదా కుటుంబ సభ్యుల ఇతర వ్యక్తుల ద్వారా పరిచయమైన ఒక మహిళకు సంబంధించి తనతో నేను చాలా స్పష్టంగా కూడా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసిండు. ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసింది మాత్రమే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి చాలా ఎందుకంటే వ్యక్తులకు వ్యక్తిగతంగా కాబట్టి దీనికి సంబంధించి ఒకసారి మనం లోతుగా కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. కంప్లైంట్లో రాసిన కొన్ని విషయాలను చెప్తాం. ఏది ఫంక్షన్లకు వెళ్ళాం, గుడి గోపురాలకు వెళ్ళాం, 50,000 ఇచ్చాం అంటూ చాలా స్పష్టంగా ఎఫ్ఐఆర్లో రాసిండు భగీరథ్. ఇది భగీరథ్ సంబంధించిన వాదన. సరే, మొత్తానికి ఏంది, అతను ఒక పొలిటీషియన్ కొడుకు, భారతీయ జనతా పార్టీగా ఎంపీ, దాంతోపాటు కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ కుమార్కు సంబంధించిన కుమారుడు బండి భగీరథ్. కాబట్టి తనను హనీ ట్రాప్ చేశారు. హనీ ట్రాప్ చేసి డిమాండ్ చేశారు. మేము గుడి గోపురాలు అన్నిట్లో తిరిగాం. దాంతోపాటు మొదట 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ఆ పైసలు ఇవ్వకపోయేసరికి ఆడికి భయపడి 50,000 రూపాయలు ఇచ్చానంటూ తన కంప్లైంట్ బాక్స్లో ఉంది. అయితే వెంటనే ఇక్కడ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ ఇచ్చిన మరుక్షణమే, అంటే దానికి ముందే భగీరథకు సంబంధించి ఏవైతే వాదన వినబడుతుందో ఆ వాదనకు సంబంధించిన అపోజిషన్కు సంబంధించి అంటే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కంప్లైంట్ ఇచ్చారు. భగీరథ్ తమ కుమార్తెను వేధించాడని, ఆమె మైనర్ అంటూ పేర్కొని హైదరాబాద్లోని పేట్ బషీర్బాగ్కి సంబంధించిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దీన్ని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నారు. ఇది హనీ ట్రాపా లేక వేధింపులా, ఏ కేసు అనేది ఈ పోలీస్ స్టేషన్కు సంబంధించి ఏదైతే ఆ పేట్ బషీర్బాగ్కు సంబంధించిన పోలీస్ స్టేషన్కు సంబంధించి
వాళ్ళు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. ఎందుకంటే ఫోక్సో కేసు నమోదుకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే దాదాపుగా వాళ్ళను ఒక 5-6 గంటలు కూడా నిరీక్షించారు, అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారు, వెళ్ళారు. అది ఈరోజు ఎఫ్ఐఆర్ అయిందంటూ సోషల్ మాధ్యమాలలో అందరికీ కూడా అంశం కనబడింది. ఇది తెలిసిన విషయమే. ఇదే భగీరథకు సంబంధించి గతంలో మహీంద్రా యూనివర్సిటీకి సంబంధించిన పంచాయతీ ఉంది. అయితే ఇందులో 2 వర్షన్స్ ఏంటంటే భగీరథ్ తనకు సోషల్ మీడియాన స్నేహితుల ద్వారా పరిచయమైన మహిళతోని అతను గుడికి పోయిండు, ఫంక్షన్లకు పోయిండు. వాళ్ళిద్దరూ కూడా అంటే అన్ని రకాలుగా ఏంది అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో ఫంక్షన్లు కానీ గోపురాలు కానీ వెల్లిళ్ళు అనేది భగీరథకు సంబంధించిన వాదన. అయితే దీంట్లో ఏంది, రేపటి రోజున ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ పరేడ్ గ్రౌండ్ కార్యక్రమానికి విచ్చేస్తున్నాడు, అది అందరికీ తెలిసిందే. సో ఇలాంటి సందర్భంలో బండి సంజయ్ మీద వారి కుటుంబ సభ్యుడికి బండి సంజయ్ కుమారుడి మీద వచ్చిన భారీ ఎలిగేషన్ ఇది. సో తన తండ్రి కేంద్ర మంత్రి కాబట్టి నన్ను ఎవరూ ఏమీ చేయలేరు కాబట్టి నేను ఏదైనా చేస్తా అనే వాదన ప్రతివాదన చేసిండా, లేకపోతే మన గతంలో చాలా సందర్భాలలో చూసాం, ఇప్పుడు కాదు నేను 1982 నుంచి చెప్తున్నా, కామన్గా భారతదేశంలో ఎవరైనా సంపన్న కుటుంబాలు కానీ మనం సినిమాలలో చూస్తూ ఉంటాం, సీరియళ్ళల్లో చూస్తూ ఉంటాం, ఏదైనా ప్రోగ్రాంలో చూస్తూ ఉంటాం, సెలబ్రిటీలకు సంబంధించిన పిల్లల్ని ఎవరిని కూడా ఈ సొసైటీకి దూరంగా వాళ్ళను పెంచుతూ చాలా సీక్రెట్గా వాళ్ళ జీవితం అనేది కొనసాగుతుంది. అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు పెద్దగా సమాజంతో పరిచయం ఉండరు, పలాని అనే ఎక్కడ భుజం దడుచుకునే ప్రయత్నం చేయడు, మా నాన్న లేదా మా అమ్మ ఇది, మా నాన్న ఇది అని చెప్పే ప్రయత్నం అయితే చేయరు. సో సెలబ్రిటీ పిల్లలను టార్గెట్ చేసి గతంలో ఇలాంటి అయితే కొన్ని సంఘటనలు జరిగాయి, అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ కోణంలో ఏమైనా జరిగిందా అంటూ కూడా పోలీసులు కూడా దీనికి సంబంధించి కూడా ఏంది అంటే పూర్తిగా కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఏ కోణంలో చేశారు, ఈ కోణానికి సంబంధించి ఏంటి అంటూ కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో అక్కడ వాళ్ళ కుటుంబానికి సంబంధించి పూర్తి స్థాయిలో అందరి పేర్లను కూడా అందులో పెట్టిండు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏవైతే కంప్లైంట్ చేశాడో భగీరథకు సంబంధించి, భగీరథ కంప్లైంట్ చేస్తున్న వ్యక్తుల పేర్లు ఏవైతే ఉన్నాయో వారి ఇంటికి వెళ్ళడం, అందులో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఫోన్లు స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం, వాళ్ళతో జరిపిన చార్ట్స్ కానీ లేదా ఇతర ముఖ్యమైన ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడం. ఓవైపు కాంగ్రెస్ నేతలు ఇది డ్రామా అని విమర్శిస్తుంటే బీజేపీ నేతలు మాత్రం రాజకీయంగా ఎదుర్కోలేక పిల్లలను టార్గెట్ చేస్తున్నారనేది 2 వర్షన్స్ కూడా వినబడుతుంది. సో దీంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కరీంనగర్ 2 టౌన్కు సంబంధించిన పోలీస్ స్టేషన్కు సంబంధించి కేసులు నమోదవడం, దాంతోపాటుగా ఇటు రాజకీయంగా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో గతంలో కూడా ఏంటి అంటే సెలబ్రిటీల పిల్లలను చూసి ఈ విధంగానే హనీ ట్రాప్ చేశారు అనేది కూడా ఒక రకమైన చర్చ కొనసాగుతుంది. కానీ దీంట్లో మాత్రం ఎందుకంటే బండి సంజయ్ గారికి సంబంధించి వారి యొక్క కుమారుడి మీద ఫోక్సో కేసు నమోదైనప్పటి నుంచి ఈ వివాదం అంతా రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారింది. సో ఈ విషయంలో ఎలాంటి పరిణామం ఉండబోతుంది, ఎందుకంటే పూర్తిగా కూడా బండి సంజయ్కి సంబంధించి వాళ్ళ కుమారుడి విషయంలో ఇది చాలా అంటే బండి భగీరథకు సంబంధించి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, అటు ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ కుమారుడి మీద వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, ఈ దర్యాప్తు ఎప్పుడు జరుగుతుంది, ఈ దాంతోపాటు ఏ రోజు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చుకున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఇంకొకటి ఇప్పుడు బండి సంజయ్ గారికి సంబంధించి ఇప్పటికే చాలా రోజులుగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బండి సంజయ్ గారి వారి యొక్క పదవి పోతుంది అంటూ కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఆ పదవి కోసం కూడా ఇప్పుడు కేంద్రానికి సంబంధించి మంత్రివర్గ విస్తరణ కూడా ఉంది. సో ఇలాంటి సందర్భాలలో మరి బండి సంజయ్ గారి పదవి కోల్పోతే బీజేపీకి సంబంధించిన చాలామంది నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా పదవి కావాలంటూ కూడా అందరు చూస్తున్నారు. ముఖ్యంగా పోటీలో చాలామంది కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి రఘునందన్ కానీ, లేకపోతే ధర్మపురి అరవింద్ కానీ, ఈటల రాజేందర్ కానీ,
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కీలకమైన నేతలు కూడా ఉన్న పరిస్థితి కనబడతాను. సో ఈ ఎలిగేషన్తోని పూర్తి స్థాయిలో బండి సంజయ్ గారి పదవికి ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా లేకదా అనేది రేపటి సభతో తేలుతుంది అంటూ కొంతమంది రాజకీయ నాయకులైతే రాజకీయ విశ్లేషకులైతే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బండి భగీరథకు సంబంధించిన ఫిర్యాదేమో మే 8, 2026 శుక్రవారం రాత్రికి సంబంధించి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఇది నమోదైన తేదీ. హనీ ట్రాప్ చేసి 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ మీద, ఇటు యువతికి సంబంధించి వాళ్ళది మే 9వ తారీఖు శనివారం ఉదయం కంప్లైంట్ నమోదైంది. ఇది పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ పరిధికి వస్తుంది. భగీరథ్ తమ కుమార్తెను వేధించాడని ఆమె మైనర్ అని పేర్కొంటూ కౌంటర్ ఫిర్యాదులో వీళ్ళు పేర్కొన్నారు. సో ఇప్పుడు దర్యాప్తుకు సంబంధించి ఎలా జరుగుతుంది, ఎందుకంటే రాజకీయ కుటుంబం ఒకవైపు, మధ్యతరగతి పేద కుటుంబం ఇంకొక వైపు అంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. భగీరథ్ సమర్పించిన ఆడియో కానీ రికార్డింగ్ కానీ 50,000 ఆన్లైన్ పేమెంట్ స్క్రీన్షాట్లను అయితే పోలీసులు పరిశీలిస్తున్నారు. వయసు నిర్ధారణ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు పేట్ బషీర్బాగ్కు సంబంధించి పోలీసులు సదరు యువతి మైనరా కాదా అని తెలుసుకునే ప్రయత్నం, ఆమె 10వ తరగతి సర్టిఫికేట్ లేదా ఆధార్ కార్డును కూడా సేకరిస్తున్నారు. ఇది కేసులలో అత్యంత కీలకంగా మారబోతుంది. ఇక ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు సంబంధించిన ఫోన్లను సీజ్ చేసి వాట్సాప్ను రికవరీ చేసే పనిలో కూడా వాళ్ళు ఉన్నారు. ఇక నోటీసులు అంటే త్వరలోనే పోలీసులు ఇరు వర్గాలకు సెక్షన్ 41A కింద నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే ప్రయత్నం చేస్తారా లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఇందులో ఉత్కంఠగా మారుతుంది. ఒకటి హనీ ట్రాప్ అంటూ భగీరథ మాత్రం వర్షన్ ప్రకారం ఇది డబ్బు కోసమే పక్క ప్లాన్ జరిగిందనేది ఆయన వాదన. అయితే అవతలి పక్షం వర్షన్ మాత్రం ఇది మైనర్ యువతిపై వేధింపుల కేసు అంటూ వాళ్ళు అవతలి పక్షం వేరే వర్షన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇది రాజకీయ వేడిగా, ఎందుకంటే కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో రాష్ట్ర రాజకీయాలలో చాలా జాగ్రత్తగా వేగంగా కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇందులో పూర్తి స్థాయిలో చెప్పాల్సింది ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా కూడా ఇటు లీగల్గా ఎలా ఉండబోతుంది, రాజకీయ నాయకుడికి సంబంధించిన కొడుకు మీద వస్తున్న ఆరోపణలు, రేపు మోడీ సభ ఉంటుంది, మరి బీజేపీ దీన్ని ఎలా తీసుకుంటుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏ పత్రిక చూసినా, ఏ ఫోన్ ఆన్ చేసినా, అది వాట్సాప్పా, ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్కా, ఏది చూసినా కూడా ఇదే కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో లీగల్గా ఎలా ఉంటుందంటే ఇందులో వయసుకు సంబంధించిన నిర్ధారణ కానీ, హనీ ట్రాప్ ఆధారాలు కానీ, దాంతోపాటు ఆడియో క్లిప్స్ కానీ, దాంతోపాటు 50,000కు సంబంధించి డిజిటల్కు సంబంధించిన ఫోరెన్స్కి సంబంధించి ఇరు వర్గాలు ఉంటుంది. ఇటు కౌంటర్ అటాక్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది కావాలని మోడీ సభకు ముందు మాత్రమే బీజేపీ పరువు తీయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న పొలిటికల్ డ్రామా అంటూ బీజేపీ నేతలు ఇప్పటికే కొంతమంది ప్రచారం చేస్తున్నారు. బాధితుడు ముద్ర మాత్రం తన కుమారుణ్ణి ఒక క్రిమినల్ గ్యాంగ్ ట్రాప్ చేసిందని, అతనే అసలైన బాధితుడని సానుభూతి పొందే ప్రయత్నంలేమో బండి సంజయ్ కుమార్ చేస్తున్నారు. సభలో ప్రస్థానం మోడీ తన ప్రసంగంలో నేరుగా విషయం చెప్పకపోయినా విపక్షాలు బీజేపీ కుటుంబాలపై తప్పుడు కేసులు పెడుతుందంటూ కూడా పరోక్షంగా విమర్శించే పరిస్థితి ఏమైనా ఉంటుందా అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించి, ఎందుకంటే కాంగ్రెస్ అయితే నైతికంగా గురించి మాట్లాడే బండి సంజయ్ తమ కుమారుడి విషయంలో ఏం సమాధానం చెప్తాడని కాంగ్రెస్ కూడా విమర్శల డోస్ అయితే పెంచింది. ఇటు పోలీసుల ఒత్తిడి ఇది, ఎందుకంటే హై ప్రొఫైల్ కేసు కాబట్టి పోలీసులు పారదర్శకంగా ఉన్నట్టు కనిపించడానికి ఇరు వర్గాలను కూడా విచారించాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తానికి ఇక్కడ సానుభూతి కోసం జరుగుతుందా లేకపోతే ఏం జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి అనేది రాజకీయంగా ఒక వర్షం. ఇంకొకటి బండి సంజయ్ కుమారుడి మీద నిజంగా ఆయన ఇచ్చిన కంప్లైంట్లలో హనీ ట్రాప్ జరిగిందా, 50,000 ఏంటంటే ట్రాన్సాక్షన్కి సంబంధించి 5 కోట్లు డిమాండ్ చేశారా, ఆడియోలు ఫోటో క్లిప్లకు సంబంధించి ఈయన వర్షన్. ఇటు ఎవరైతే ఇంకొక పక్షం వర్షన్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఫుల్ క్లారిటీగా కూడా ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే భగీరథ్ ఫంక్షన్లకు వెళ్ళిన ఫొటోస్ కానీ, గుడికి వెళ్ళిన ఫొటోస్ కానీ, మాట్లాడిన సంభాషణ కానీ, దాంతోపాటు తాను మాట ఇచ్చినట్టు చెప్పిన అంశం కానీ, తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని, భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా మనం కలిసే ముందుకు ప్రయాణం కొనసాగిస్తామంటూ ఆడియోలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. చాలా ఫోటోలు కూడా దాదాపుగా తెలంగాణలో ఉన్న సోషల్ మీడియాకు చేరాయి. సో ఈ కేసుకు సంబంధించి ఎలా ఉండబోతుంది, అడ్వకేట్లు ఏమంటారు, ఇటు రాజకీయంగా హై ప్రొఫైల్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇటు హనీ ట్రాప్ అని పోలీసులు తేల్చేసే ప్రయత్నం చేస్తారా,
లేకపోతే మధ్య పేద తరగతి కుటుంబానికి సంబంధించి న్యాయం చేస్తారా? లేదా 5 కోట్లకు సంబంధించిన డిమాండ్ అంటారా? లేదా సెలబ్రిటీల కుటుంబాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నమా? లేకపోతే తన కుమారుణ్ణి రక్షించుకునే ప్రయత్నమా? సో ఏంటి అనేది న్యాయస్థానం పోలీసులు మాత్రం ఈ నిజాన్ని నిగ్గు తేల్చి తెలంగాణ సమాజానికి తెలపాలి. ఎందుకంటే రాజకీయ నాయకుడిగా, హిందూ సనాతన ధర్మ రక్షకుడిగా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్న బండి సంజయ్ గారికి సంబంధించి తనకు వ్యక్తిగతంగా, తన రాజకీయానికి, తన భవిష్యత్తుకు సంబంధించి ఈ కేసు విషయంలో ఎలా ముందుకెళ్తారో, లేదు నాకు సంబంధించి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి స్నేహితుడే, మేమిద్దరం దీన్ని క్లోజ్ చేస్తామా, లేకపోతే డీజీపీ గారికి దీనికి ఏం సమాధానం చెప్తారో వేచి చూసే ప్రయత్నం అయితే చేద్దాం.